కార్యాలయం అంధకారంలో ఉన్నట్లుంది. ప్రధాన కార్యదర్శి నుండి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదు. ప్రమాణపత్రం దాఖలు చేయలేదు. ప్రత్యక్షంగా హాజరు కాలేదు. నిషేధిత జాబితా భూములపై ఇంత నిర్లక్ష్యమా? సిఎస్పై హైకోర్టు ఆగ్రహం. చివరి అవకాశంగా వారం గడువు. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా. ఇదివరకు మనం చూసినాం నిషేధిత జాబితా భూములకు సంబంధించి. నాగారం, రంగారెడ్డి జిల్లా నాగారంలో ఐఏఎస్ భూములే, ఐఏఎస్లే, ఐపీఎస్లే అక్కడ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్ని అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అమయ్ కుమార్, అట్లాగే సిసిఎల్ కార్యదర్శిగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ వాళ్ళ ప్రోత్సాహంతో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూదాన భూములను కొన్నారు. మరి దాని మీద చర్యలు లేవు. అనేక రకాల మంది ప్రస్తుతానికి ప్రజాప్రతినిధులు కూడా కొన్నారు, రాజకీయ నాయకులు కొన్నారు. మరి వాటి మీద చర్యలు లేవు. అయినా హైకోర్టు వివరణ అడిగితే సిఎస్ సప్పుడెక్కుంటుండు. మరి దీని వెనక ఏమన్నా రేవంత్ రెడ్డికి హస్తం ఉందా? ఐఏఎస్ ఆఫీసర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంతా కూడా ఊడిగం చేశారు. చాలామంది కాళ్ళ మీద కూడా పడ్డారు. కేసీఆర్ కాళ్ళ మీద. ఐపీఎస్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసు ఇవన్నీ కూడా ఏదో ముఖ్యమంత్రో ఏదో మంత్రో భిక్ష పెడితే వచ్చినాయి కాదు. రాత్రి బవలు చదువుకొని వాళ్ళు యూపీఎస్సీ ద్వారా ఎన్నికై వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అప్పుడు సీఎం కేసీఆర్ కాళ్ళ మీద అప్పుడు పడ్డారు. మరి అప్పుడు తప్పు చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా? సిఎస్ని ఎందుకు కోర్టుకు పంపుతలేరు? కోర్టుకు పంపితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమైనా చేసిన స్కామ్లు కూడా బయటపడతాయా? ఈ అమయ్ కుమార్ మీద చర్యలేవి, నవీన్ మిట్టల్ మీద చర్యలేవి, ఇట్లా అవినీతి చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం రాదు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా నాగారంలో ఉండేటువంటి ఐపీఎస్ ఐఏఎస్లు కొన్నటువంటి భూముల మీద వెంటనే దర్యాప్తు జరిపి అది నిజంగా ప్రభుత్వ భూమా, పేదల భూమా, అసైన్ భూమా విచారణ చేసి, భూదాన్ భూమా ఇవన్నీ విచారణ చేసి వాళ్లకు దక్కేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ అక్రమ మార్గంలో ఎవరైతే పోయారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం